సహాయంతో వాడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. నేను ఒక 2-3 ఇండ్లు P4 కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అది స్ఫూర్తి. నేనే మింగతాను, పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి, వాళ్ళు ఇట్లనే ఉంటే నాకు సంతోషం అనేది కాదు. పేదరికం లేని, అందుకని నేను ఏమన్నానని, నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా, ప్రజల కోసం కష్టపడుతున్నా. అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది. జీరో పావర్టీ 2029, అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను